ప్రైజ్ ద లార్డ్. నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు ఆశీర్వాదాలు. ప్రభు అనుగ్రహించిన ఈ విశేష సమయానికి ప్రభు మనల్ని రప్పించినందుకు ప్రభుకు కోటాను కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, మనము ప్రభువుని వెంబడించి నడిచి వెళుతున్నప్పుడు ఈ ప్రయాణం చాలా సమీపంగా ఉన్నానని తలుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు మనం ఆయన దృష్టితో, ఆయన కనుచూపుతో మనల్ని మనం చూసుకుంటామో అప్పుడు మనలోని లోపాలు, మనలోని బలహీనతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనకే చాలా బాధ వేస్తుంది. నేను ప్రయత్నం చేసి ఓడిపోతున్నాను కాదు, అక్కడ తగినంతగా ప్రయత్నం చేయటం లేదు అన్నది అక్కడ ఉద్దేశం. హెబ్రీలకు రాస్తూ భక్తుడైన పౌలు ఒక మాట అంటారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది. Let us just look into that. Verse number 4. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దానిలో 4వ వచనం. ఈ వచనం చదువుతుంటేనే చాలా భయం వేస్తుంది. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము కారణంతగా ఇంకా మీరు దాన్ని ఎదిరింపలేదు. ఇలాగుంటుంది ప్రభు యొక్క కనుదృష్టి. అంటే ఎంత నలుగుడు పడాల్సిందంటే, ఆ జీవితము శిష్యుడుగా అవ్వాలంటే ప్రభు పోలికలో తయారవ్వాలి, తయారయ్యి ఆయన కొరకు బ్రతకగలిగి ఉండాలి. యేసు ప్రభుని వెంబడించడం అంటే ఆయన శిష్యునిగా జీవించడానికి మన నిర్ణయం తీసుకొని ఇష్టపడి ఆయన వెంబడిస్తున్న బ్రతుకుని అర్థం. అది తల్లు ఉంచి ప్రార్థన చేసుకొని ఇంకా ఫర్దర్ మనం చూస్తాము. జీవం గల దేవా, మీకు స్తోత్రం నాయనా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాలోని బలహీనతలు కత్తించివేయి తండ్రి. మేము నడవలసిన త్రోవను మాకు నేర్పించండి. యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటూ మీ ఉద్దేశాన్ని మాకు మా హృదయాల్లో నింపండి. అది మీకు బలమైన అద్భుతమైన సాక్ష్యంగా అది మారేటట్టు చేయి నాయన. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు తిరిగి చెప్పండి. నీ వాక్యం నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరుము. ఆమేన్. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి ఒక ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం చూడబోతున్నాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము. దీనిలో యూదా దేశం నుంచి నెబుకద్నెజరు కొంతమంది బాలులని తెప్పించేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులని సంహరింపచేసి ఉంటాడు. దేవుని మందిరాన్ని దాన్ని దోచుకున్నాడు. అయితే అతడు చెప్తాడు, రాజు అశ్వనేజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై, అంటే ఆల్రెడీ వారి తల్లిదండ్రులు అవి నేర్పిస్తున్నారు వాళ్ళకి. ఓకే, ఆల్రెడీ వారిలో ఆ ఒక్క బీజాలు ఉన్నాయి ఆ ఒక్క బిడ్డల్లో. తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. అంతేకాదు, రాజు తానే భుజించు ఆహారములో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు, హననీయ, మిషేల్, అజ్రయ 4 స్నేహితులు. వీరి పేర్లు ఆ నపుంసకుల నాయకుడు మార్చాడు. బెల్తషాజర్, షడ్రక్, మేషక్, బెల్షజర్, షడ్రక్,
మేషక్ అబెద్దునగో అని పేర్లు మార్చాడు. అయితే వీరి యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు అన్య దేశము, ఎవరు తల్లిదండ్రుల దగ్గర లేని సమయం, ఇష్టం వచ్చినట్లు బ్రతకగలిగిన ఒక విచ్చలవిడి దేశము, ఇక్కడ రాజు యొక్క మర్యాదలను పొందుతూ ఉన్న ఒక జీవితం. ఈ ఈ ఈ బిడ్డలు ఎలాగన్నా మారిపోవచ్చు, వీరి జీవితం ఎలాగన్నా కానీ ఏ దిక్కులకన్నా రావచ్చు. ఇలాంటి సమయంలో దానియేలు తన మనస్సునందు ఒక ఉద్దేశం కలిగి దానిని ఉద్దేశించాడు. రాజు చేయు ఆహారము భోజనము, ఆయన త్రాగు ద్రాక్షారసమును పుచ్చుకొని అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి, ఇది ఒక యవనస్తుని ఒక హృదయములో కలిగిన ఒక ఉద్దేశము. తనకు ఉద్దేశాన్ని తన స్నేహితులు కూడా దాన్ని చేపట్టారు. అయ్యా, మేము దీన్ని భుజించము అని చెప్పి అన్నారు. దేవుడు వారికి ఆ అధికారి వద్ద మంచి పేరు, కనికరము కలుగునట్లుగా చేశాడు దేవుడు. అయితే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, 3 సంవత్సరాలైన తర్వాత మిమ్మల్ని రాజు ఎదురు నిలబడితే మీరు మిగతా వారి కంటే కూడా బలహీనులుగాను చిక్కినట్లుగా కనిపిస్తే, ముఖములు కళహీనంగా ఉన్నట్లు కనిపిస్తే, ముఖము కృషించినట్లును ఆయనకు కనబడిన ఎడల నా ప్రాణానికే కదయ్యా ఆపద అంటాడు. అప్పుడు దానియేలు అంటాడు, అయ్యా 10 రోజులు మాకు ఛాన్స్ ఇవ్వండి, 10 రోజులు మమ్మల్ని గమనించండి. భోజనమునకు ధాన్యాదులను, పానమునకు నీళ్లను నీ దాసులమగు మాకు ఇప్పించండి. దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించండి అన్నాడు. పరీక్షించిన తర్వాత పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులైన మా ఎడల జరిగింపుము. ఒక చిన్న పిల్లవానికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఎంతటి తీర్మానము. ప్రభునందు ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది. ఆ అధికారి దానికి ఒప్పుకున్నాడు, సమ్మతించాడు. 10 దినములైన తర్వాత రాజు ఏర్పాటు చేసిన భోజనము భుజించు బాలుల కంటే కూడా వీరి ముఖములు సౌందర్యముగాను కళగాను కనబడిను. సౌందర్యముగాను కళగాను కనబడిను. సౌందర్యముగాను కళగాను కనబడగా, సరే మీ ఇష్టమైనట్లు చేయండి అని చెప్పి అప్పుడు రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖాధాన్యాదులను ఇచ్చానంటే పప్పు, ఆకుకూరలు, కాయగూరలు వీటిని భుజించడానికి అనుమతించాడు. దేవుడంట వీరికి ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. ఇది వీరి యొక్క ఒక తీర్మానము, ఒక విధంగా దేవుని కొరకు బ్రతకాలి అన్న ఒక తలంపు. కేవలం మాంసాహారాన్ని మానేస్తే అది సరిపోతుందా? వారి అమ్మానాన్నలు వాళ్ళు బ్రతికున్నప్పుడు, రాజనగర్లో వీరు బ్రతికినప్పుడు మాంసాహారం భుజించలేదా? ఎప్పుడైనా ద్రాక్షారసం భుజించి ఉండలేదా? అయితే ఒక అన్య దేశం, అన్య కళాచారం, అన్య అలవాట్లు నా మనస్సును, నా హృదయాన్ని ఎక్కడ కబళించేస్తుందో అని చెప్పి మొట్టమొదటిగా మనల్ని ఆకర్షించేది మన హృదయం కంటే కూడా మన కడుపులోకి వెళ్ళేది. దాన్ని కంట్రోల్ చేయగలిగితే హృదయంలోకి వెళ్ళేదాన్ని మనం కంట్రోల్ చేయడానికి చాలా మట్టుకు సాధ్యపడుతుంది. ఉపవాసం ఎందుకు చేస్తామో తెలుసా? మనము కడుపు కట్టుకొని కొంత నిలబడటానికి, ఆ ఆశను, కోరికను
జయించుకోవడానికి. ప్రభునందు ప్రియులారా, ఇది అలా చేసినంత మాత్రము మనకి అయిపోతుందని కాదు అక్కడది. అంటే మనం హింసించుకుంటే మనము జయం పొందుతామా? ఆత్మీయ జయము కాదు. కనీసమైన శోధనను జయించడానికి చాలా కనీసమైన ఆ ఒక్క ప్రయత్నం మనలో కావాలి. ఈ బాలుడు ఆహారాన్ని వద్దన్నాడంటే దానికి గల కారణము కళాచారమునకు ఒక రూపము ఆహారం. ఆ ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలించి భోజనం చేస్తే అనేక విధములైన శోధన చేయించవచ్చు. మీరు గమనించండి, కొన్ని విధములైన ఆహారాన్ని భుజిస్తే అది మనసు కూడా తగ్గట్టే ప్రవర్తిస్తుంది. ఎవరన్నా తాగారనుకోండి, ఆ త్రాగుడు మైకంలో ఏమన్నా చేస్తారు. మత్తు పదార్థం తీసుకుంటే ఆ మైకంలో ఏమన్నా చేసేస్తారు. మాంసాహారం ఎక్కువ తీసుకుంటే మనస్సు మందగిలినట్లు అయిపోతుంది. చాలా బలహీనతలు, డ్రాబ్యాక్స్ ఉన్నాయి వాటికి. ప్రతి ఆహారాన్ని విషయానికి పరీక్షించి చూడాలి. ఈరోజు దానియేలు గురించి ఆలోచించేటప్పుడు ఏమిటి ఈ యొక్క యవనస్తుల్లో ఉన్న ఆ ఒక తీర్మానము, పట్టుదల. దేవుడు దాన్ని మెచ్చి వీరికి ఒక గొప్ప కార్యం వారి జీవితంలో చేస్తున్నాడు దేవుడు. వారి నియామక దినములు అయిపోయిన తర్వాత వారు నెబుకద్నెజరు ఎదురు నిలబడి ఉన్నారు. నిలబడినప్పుడు రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హననీయ, మిషేలు, అజర్యా వంటి వారైన వారు కనబడలేదు. అజర్యా వంటి ఈ నలుగురు వంటి వారు ఎవరునూ కనబడలేదు. కనుక వారే రాజసముఖమున నిలబడిరి. ఇంతమంది బిడ్డల్లో రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటనున్న ఉండు శకునగాండ్రు కంటెను, గారడీ విద్య గల వారందరి కంటెను 10 వంతులు శ్రేష్ఠులని తెలియబడెను. 10 వంతులు శ్రేష్ఠులని తెలియబడెను. వాట్ amazing experience. You know what they are? They are the disciples of God in a strange land. Ministers of the new covenant. క్రొత్త నిబంధన పరిచారకుడు, ఒక శిష్యుడు. ఇక్కడ దానియేలు చేసిన పని ఏమిటది? ఇది అర్థం చేసుకోవాలంటే మనము లూకాసు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని చూడబోతున్నాం. దీంట్లో యేసు ప్రభువారు అంటారు, మనం ఆల్రెడీ దీన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడలా, వెంబడించడానికి ఆశపడాలి. ఎవరో ఒకరిని నెడుతూ ఉంటే నువ్వు చేయలేవది. నీలో ఆశ పుట్టాలి. ఆయన వెంబడించాలని, వెంబడించకముందు రక్షించబడి ఉండాలి. యేసుప్రభు రక్తంతో కడగబడి ఇంకా ఆయన కొరకు బ్రతకడానికి సంసిద్ధమైన జీవితం. తన్ను తాను ఉపేక్షించుకొని అంటే అర్థం ఏమిటంటే తనకు తాను వద్దు అని చెప్పుకోవటం. ఈ ప్రపంచంలో నాకు కావాలి అని చెప్పడం చాలా సులభం. తెలియకుండానే తీసేసుకుంటాం, తెలియకుండానే పొందేస్తాం జీవితంలో. వద్దు అన్నప్పుడే మన జీవిత పునాదులే కదులుతవి. అవును చాలా మంచి మాట, కానీ వద్దు అనే మాట చాలా కఠినమైన మాట, బలమైన మాట. ఇలా ఉండను, ఇలాగే ఉంటాను అని చెప్పి నిర్ణయం తీసుకొని బ్రతకడం సామాన్యమైనది కాదు. ప్రభు అంటున్నారు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను ద్వేషించుకొని అన్నట్లు కాదది. అంటే ఏంటంటే ఈ నా చిత్తానికి బదులుగా ఆయన చిత్తానికి తావిస్తున్నాను. నాకు ఇష్టమే, కానీ ఆయన కొరకు నేను ఇది చేయను, నేను దాన్ని మానేస్తున్నాను, నేను వద్దనేస్తాను, అది వద్దని చెప్తాను. ఈ మనసు కావాలంటది, ఈ శరీరం కావాలంటది, కానీ ఆత్మ మాత్రం దాన్ని జయించగలుగుతుంది, వద్దంటుంది. దేవుని కొరకు
ప్రభునందు ప్రియులారా, సే నో టు ద సెల్ఫ్. ఒక శిష్యుడిగా పరిగణింపబడటానికి రెండవ ప్రాముఖ్యమైన మెట్టు ఏంటో తెలుసా? నీకు నీవు, నాకు నేను వద్దు అని చెప్పటం, ఉపేక్షించుకోవటం. ఈరోజు దేవుని మీద మనసు పెట్టి ఆయన ప్రార్థించవా? నువ్వు క్రీస్తు శిష్యుడు అగుతున్న ఆ ఒక్క ప్రయాణంలో ఈ రెండవ మెట్టు ఏమిటంటే, నీకు నీవు వద్దు అని చెప్పి నీ మనస్సును దృఢపరచుకోవటం. దేవుడు నిన్ను బలమైన కార్యం జరిగించి నిన్ను తన సాధనంగా చేయనగాక. ఏమన్నా ఉన్నదా నీ జీవితంలో ఆయనకి ఇష్టం లేనిది, నీకు ఇష్టమైనది నీలో ఉండి ఆయనను నిన్ను సరిగా చూడకుండా చేస్తుందా? ఈరోజు దానిని జయించడానికి నేను ఉపేక్షించు. నీ శరీరాన్ని అదుపులోకి తీసుకురా, నీ మనస్సును అదుపులోనికి తీసుకురా, నీ ఆశలను అదుపులోనికి తీసుకొనిరా. మీరు రక్తమ కారణంతగా ఇంకా పాపం విషయంలో పోరాడలేదు అని భక్తుడు అంటాడు. నువ్వు నలుగుడు పడి నువ్వు సువర్ణంగా మారడానికి ఇది సమయం. దేవుడు నిన్ను బలపరిచి గొప్ప కార్యం చేసి నీ కొరకు తన్ను ప్రభువారు బలమైన సాధనంగా పెట్టి వృద్ధి పొందింప చేయనగాక. ప్రైజ్ ది లార్డ్. రెండవ మెట్టు ప్రభు మనకు నేర్పిస్తుంది. మనకు మనము వద్దు అని చెప్పడం, ఉపేక్షించుకోవడం, తయారీ చేసుకోవడం. సహోదరి వీణా చేసి గారు, నా చెల్లి, మరి నేను దేవుని వాక్యమును మీకు తీసుకొస్తున్నాం. నిష్ప్రయోజకమైన దాసులము చేయవలసిందే చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆయన పోలికలో తయారు చేసి వృద్ధి పొందింప చేయనగాక. ఆమేన్. Say no to yourself. That is the beginning and that is the journey. God bless you. Praise the Lord.